ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఇరాను మరియు ఇస్రాయెల్ మధ్యలో యుద్ధాలు జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇరాన్ అలీ ఖమీనీ మరణించాడో అప్పటి నుంచి యుద్ధం బహుబాగా ఊపందుకుంది. కానీ మనం గమనిస్తున్నాం, ఈ న్యూస్ వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ఇదంతా కూడా 90% ఫ్రాడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. మనం గమనిస్తున్నాం, ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్యలో యుద్ధాలు గమనిస్తూనే ఉన్నాం. ఆ రెండు మాత్రమే కాకుండా దుబాయ్ లో కూడా యుద్ధాలని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఏదైతే న్యూస్ లో చెబుతున్నారో ఇవన్నీ కూడా సత్యమా అని అడిగినట్లయితే 90% అబద్ధాలే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జనాలు చూడాలా అనేసి వారి మనసుకు వచ్చినట్లుగా వీడియోలు చేసుకుంటున్నారు, బయట దాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే దీని అంతటికి క్రైస్తవులైన మనం దీని అంతటిని నమ్మాలా అని అడిగినట్లయితే కాదు అనేదే పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం. ఎందుకు బ్రదర్ ఇలాగంటున్నారు అన్నట్లయితే, మనము గడిచిన ఇస్రాయేల్ మరియు గాజా మధ్యలో యుద్ధాన్ని గమనించాం పోయిన సంవత్సరాల్లో. కానీ ఈ రోజు గాజా ఏ విధముగా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడున్న ఇరాన్ గాని ఇంకా ఉండే దేశాలు ఏవేవైతే ఇస్రాయేల్ పైన యుద్ధానికి వస్తున్నాయో వీటన్నిటి పరిస్థితి ఏమవుతుంది అనేది పరిశుద్ధ గ్రంథం చెప్పేసింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తాను, గాజా గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిగిలిన విషయాలన్నీ మనకు అర్థం అవడానికి సాధ్యమవుతుంది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే గాజా గురించి ఆది కాండము 10వ అధ్యాయము 19వ వాక్యములో గాజా నుండి తూర్పున సొదొమ గోమరులు అద్మా షెబాయిం నుండి లాషా వరకు కానాను ప్రజలు భూభాగమే అని వాక్యం రాయబడి ఉంటుంది. తర్వాత మనం గమనించినట్లయితే 1 రాజులు 4వ అధ్యాయము 24వ వాక్యం, యూఫ్రాటీస్ నది యువతల టిఫేష్ మొదలుకొని గాజా వరకు నది యువతలున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కులు నెమ్మది కలిగి ఉండెను. ఆమేన్. గమనించండి, గాజా సొలొమోను కాలములో నెమ్మదిగా ఉండును అనే వాక్యం రాయబడి ఉంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆది కాండము గాని లేక యెహోషువ గాని లేక ఈ రాజుల కాలంలో గాజా గురించి ఉన్న పరిస్థితి ఇది. అయితే గాజా గురించి ప్రవచించిన వాక్యాలను అర్థం చేసుకుందాం. ఆమోసు 1వ అధ్యాయము 6వ వాక్యం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలా అనగా, ఏదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయిరి. గమనించండి, గాజా గురించి ఇది ప్రవచన వాక్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నేను గాజాని శిక్షిస్తాను అంటున్నాడు. ఆమోసు ప్రవక్త ఈ ప్రవచన వాక్యం ప్రవచించిన సమయం ఎప్పుడు అని మనం గమనించినట్లయితే 750 లేక 760 ఈ సంవత్సరము మధ్య కాలంలోనే ఆమోసు ద్వారా ప్రభువైన యెహోవా ఈ ఒక ప్రవచన వాక్యాన్ని చెబుతున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గమనించాలి, అప్పుడు చెప్పిన ప్రవచన వాక్యము ఇప్పుడు మన కళ్ళు ఎదుట నెరవేరుతున్నది మనం గమనిస్తూ ఉన్నాం. మరొక ప్రవక్త ద్వారా కూడా ప్రభువైన యెహోవా ప్రవచించాడు. గమనిద్దాం. జెఫన్యా 2వ అధ్యాయము 4వ వాక్యం, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్న కాలమందు అష్డో వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోన్ పట్టణము దున్నబడును. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును అనేసి ఈ ప్రవచన వాక్యము కూడా ఎప్పుడు అని మనం గమనించినట్లయితే జెఫన్యా గారు క్రీస్తు పూర్వము సుమారు 609 నుంచి 640 మధ్యకాలం BCలో ఈయన ఉన్నాడండి. అప్పుడు చెప్పిన ప్రవచన వాక్యము మన కళ్ళు ఎదుట నెరవేర్చబడుతుంది మనము గమనిస్తూ ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అంటుంటారు, యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేదు, మనల్ని ఏం కాపాడతాడు అనేసి. ఆయన మనుష్యుడిగా రాకముందే ప్రవచించిన వాక్యాలు ఇవి మన కళ్ళు ఎదుట నెరవేర్చబడడం మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఆమేన్. గమనించండి ఈ మాటని. అపోస్తుల కార్యములో గాజా గురించి ఇక్కడ ప్రస్తావన చేసిన ఈ ఒక కాల క్రమం ఏది అని మనం గమనించినట్లయితే 30 నుంచి 60 ఉండొచ్చు క్రీస్తు శకం. అయితే అర్థం చేసుకోండి, ఫిలిప్తో చెబుతున్న మాటలు గాని ఇంచుమించుగా 1996 సంవత్సరములో
గడిచిపోయింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మన కళ్ళు ఎదుట వాక్యం నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా దేవుని పిల్లలైన మనము ఈ ఒక యూట్యూబ్ లో న్యూస్ వాళ్ళేం చెప్తారో వీళ్ళేం చెప్తారో అని చూసి మనము సమయాన్ని పోనివ్వకుండా పరిశుద్ధ గ్రంథములో వచనాలు వాక్యాలు ఏమి చెబుతున్నాయి అనేది మనం గమనించినట్లయితే మనకు అర్థమైపోతుంది. చాలా మంది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం సర్వనాశనం అయిపోవాలి అనేది చాలా వారి మనసుల్లో ఉన్న విషయాలు. కానీ అది ఎన్నటికి కూడా జరగదు. ఎందుకంటే దాన్ని సృష్టించిన దేవుడు గొప్పడు కాబట్టి. కానీ ఆ సృష్టించిన దేవుడే అన్ని దేశాలని ఇజ్రాయెల్ పైనకి యుద్ధానికి రప్పిస్తాడు. దాన్నే 3వ ప్రపంచ యుద్ధము అనేసి పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్లయితే కూడా ఆశ్చర్యపడ్డానికి ఏ ఒక విషయము లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసినా గాని ఆశ్చర్యపడ్డానికి ఏ ఒక విషయము లేదు. ఇదంతా కూడా జీవమగలిగిన యేసుక్రీస్తు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఈ రోజు అమెరికా మాత్రమే లేక ఇజ్రాయెల్ మాత్రమే లేక ఇరాన్ మాత్రమే కాకుండా గల్ఫ్ కంట్రీస్ గాని భారతదేశం వీటన్నిటికీ కూడా దేవుని నుంచి ఒక శిక్ష ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదు. అయితే వీటన్నిటిని చూస్తున్నా గమనిస్తున్నా మనము చేయవలసిన ఒక పని ఏంటి అంటే మనము విడవక ప్రార్థించడం మన పని. మనం విశ్వాసంలో దృఢముగా ఉండడం మన పని. ఇవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు మనుషుల హృదయములు కరిగిపోతాయని వాక్యం చెబుతుంది. కనుక మనము దృఢముగా బలముగా ప్రార్థనలో విశ్వాసంలో ఉండడానికి మనము నేర్చుకోవలసిన ఒక విషయాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక న్యూస్ చూడడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనము లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.